హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ గోదావరి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము వచ్చేసి వెలంకని నుంచి పిచ్చవరం అయితే వెళ్తున్నామండి. మనకి మాంగ్రూవ్ ఫారెస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పిచ్చవరం అండి. చాలా డీప్ అనమాట. అది వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఏంటనేది కొంచెం మీకు చూపెడతాను, ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తాను. హాయ్ చెప్పండి గాయస్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంది మొత్తం రచ్ చేద్దాం. ఈ రోజు మనం వచ్చేసి ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నామండి. మన లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే నిన్న మేము వేలంగిని మేరీ మాత చర్చికి అయితే సందర్శించడానికి వచ్చామండి. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడైతే మేము వేలంగిని నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. అంటే డైరెక్ట్ పిచ్చవరానికి డైరెక్ట్ బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఉండవండి. ఇక్కడ నుంచి నాగపట్నం వెళ్ళి నాగపట్నం నుంచి చిదంబరం చేరుకుని చిదంబరం నుంచి పిచ్చవరం అయితే వెళ్ళాలండి. ట్రైన్స్ అయితే ఎనీ టైం ఉండవండి, అందుకోసం బస్ జర్నీ అయితే చేస్తున్నాము. మనకి బస్సులు అయితే ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి, 1 అవర్ కానీ 2 అవర్స్ కూడా ఉంటుంటాయండి. ఇలా మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు అండి ఈ పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ చూడటానికి మనకి ప్రత్యేకంగా రానాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చిదంబరం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చిదంబరం ఆలయం చూసుకోవడానికి వచ్చినప్పుడు ఇలా పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేసుకొచ్చండి. లేదంటే కనుక మేరీ మాత టెంపుల్ చూసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి 106 కిలోమీటర్లు అండి వేలంగిని నుంచి పిచ్చవరానికి. లేదంటే కనుక పాండిచేరి ప్లేసెస్ చూడటానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇలా ఈ 3 ప్లేసుల్లో ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా విజిట్ చేసుకోవడం బెటర్ అండి. మనకి తప్పకుండా కూడా విజిట్ చేయాలి. ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. మనకి పిచ్చవరానికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవండి. మనకి ఇలా పాండిచేరి నుంచి వచ్చిన ఇటు నుంచి వేలంకని నుంచి నాగపట్నం నుంచి వచ్చినా కూడా చిదంబరంలో దిగి చిదంబరం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పిచ్చవరం. ఇక్కడికి అయితే చేరుకోవడానికి 20 రూపాయలు తీసుకుంటారండి ప్రభుత్వ బస్సులు అయితేని. అదే ఆటోస్ అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బస్సులు కూడా ప్రతి 1 అవర్కి ఒకసారి ఉంటాయండి బస్సులు. మనకి 1 గంట జర్నీ అయితే ఉంటుందండి. ఇదేనండి పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ఏరియా అండి. మనల్ని బస్సు డైరెక్ట్గా ఇక్కడ బోటింగ్ ఏరియా దగ్గర దింపుతారనమాట. ఇంకా మనకి బోట్ ధరలు వచ్చేసండి రోబోట్ మోటార్ బోట్లు 2 రకాలు ఉన్నాయండి. దీంట్లోని రోబోట్ వచ్చేసండి నలుగురికి వచ్చేసి 450 రూపాయలు అండి. అదే 6గురికి అయితే 650 రూపాయలు అండి. 40 గంట జర్నీ అయితే ఉంటుందండి, కిలోమీటర్ దూరం. అదే మోటార్ బోట్ అయితే 1850 రూపాయలు అండి. 8 మంది ఎక్కొచ్చు అనమాట. దాని జర్నీ వచ్చేసి 40 నిమిషాలు అంటే 2 కిలోమీటర్ల దూరం అయితే తీసుకెళ్తారు. అదేవిధంగా ఇక్కడ పిచ్చవరం ఎంట్రీ టికెట్ అయితే 10 రూపాయలు తీసుకుంటారండి. ఇటు సైడ్ కనిపించే అన్ని మోటార్ బోట్స్ అండి, ఇటు సైడ్ కనిపించేవన్నీ కూడా రోబోట్స్ అండి. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది రోబోట్స్ ఎంచుకుంటారనమాట మోటార్ బోట్స్ కంటేని. రోబోట్స్ జర్నీ చాలా బాగుంటుంది నాకు తెలిసినంత మట్టుకి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. మనకి నలుగురికైనా 450 రూపాయలు అండి. లేదంటే ఒకరు ఇద్దరు వచ్చినా కూడా 450 రూపాయలు టికెట్ సెర్చ్ చేస్తారనమాట. లేదంటే ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దామండి. మన బోటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. మన బోట్ని డ్రైవ్ చేసి ఆయన అయితే నేనండి. ఈ పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసండి ప్రపంచంలోనే 2వ స్థానం కలిగిన అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. మనకి మాంగ్రూవ్ ఫారెస్ట్ ని తెలుగులో మడ అడవులని కూడా అంటారు. ఇది బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరంలో ఏర్పడిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా మన ఇండియాలోనే ఉందండి. అది సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ లో ఉందండి. మన దేశంలోని 3వ అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసండి మన కాకినాడలోని కోరింగ వైల్డ్ లైఫ్ సాంచురీ అండి. ఇలా లోపలికి వెళ్ళి కొద్దీ చాలా బాగుందండి లొకేషన్. ఇదైతే స్టార్టింగే, ఇంకా లోపలికి వెళ్ళి కొద్దీ ఇంకా చాలా బాగుంటుందండి లొకేషన్ అయితేని. మనకి మడ ఫారెస్ట్లో అక్కడక్కడ చిన్న చిన్న కింగ్ ఫిషర్స్ అని నీటి కొంగలని అలాగా
కొంగలని కొన్ని పక్షులు అయితే కనిపిస్తాయండి అక్కడక్కడని. మనకి పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసండి 3000 ఎకరాల్లో విస్తరించి ఉందండి. మనకి ఇక్కడ ఇలాంటి కెనాల్స్ అండి చిన్నవి పెద్దవి కలుపుకుని మొత్తం 4482 అయితే ఉన్నాయండి. ఇక్కడ కేవలం దీని లోతు వచ్చేసి 5 అడుగులు 4 అడుగులు ఉంటుందంటండి. అలా అని చెప్పేసి దిగుతారేమో, ట్రై చేయొద్దు అసలు, ఎందుకంటే బురదలోకి అయితే దిగిపోతామండి. ఈ మొక్కలన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నా కూడానండి వీటిలో 16 రకాలు అయితే ఉన్నాయంటండి. ఇవి నీళ్ల పైన మర్రి చెట్టు టైప్ లో ఎదుగుతాయంటండి. ఇవి మనం దీని లోపలికి వెళ్ళే కొద్దీ కూడా దారి అయితే చిన్నగా అయిపోతుందండి. మామూలుగా అయితే కిలోమీటర్ దూరమే తీసుకొస్తారనమాట. ఎక్స్ట్రా మనీ ఇస్తే కనుక ఇంకో కిలోమీటర్ అయితే లోపలికి తీసుకెళ్తారండి. మేమైతే కొంచెం ఎక్స్ట్రా మనీ ఇచ్చామన్నమాట. అంటే పర్సన్కి వచ్చి 100 రూపీస్ అలా తీసుకుంటారు. లోపలికి అయితే తీసుకెళ్తారు. అంటే వాళ్ళు తీసుకెళ్ళి కిలోమీటర్ కూడా అంత డెప్త్గా అనిపించలేదన్నమాట మాకు. నెక్స్ట్ ఇంకో కిలోమీటర్ లోపలికి తీసుకెళ్తున్నారు కదండి. ఆ ప్లేస్ అయితే ఎలా ఉందో చూసారు కదా. ఇదంతా కూడా లోపలికి చాలా బాగుందండి. ఎవరన్నా వచ్చినా కూడా 100 రూపీస్ కోసం ఆలోచించొద్దండి. లోపలికి అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. నాకైతే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను కోరింగాకిని ఇక్కడికి పెద్ద తేడా అయితే ఏమీ లేదు కదా అనుకున్నాను. కానీ లోపలికి వచ్చిన తర్వాత అయితే దీని డెప్త్ తెలిసింది నాకు. చాలా అంటే చాలా బాగుందండి. లోపలికి వెళ్ళి కొద్దీ కూడానే కోరింగా వేరు, ఈ ఫారెస్ట్ వేరు అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది. అందులోకి పడవ జర్నీ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి ఇంకా ఇలా ముందుకెళ్తేనండి పిచ్చవరం అనే ఊరు వస్తుందండి. ఆ ఊరు వెళ్ళాలంటే ఇలాగా పడవల మీద వెళ్ళాలన్నమాట. ఒరిజినల్ గా ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ ని తమిళ్లో తిల్లైవనం అని పిలిచేవారంటండి. ఇక్కడ ఉన్న ఈ గ్రామం వల్ల పిచ్చవరం అనే పేరు వచ్చిందండి ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ కి. మనకి పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేసే బలం అయితేనండి మనకి పాండిచేరి అవనివ్వండి, చెన్నై అవనివ్వండి, మొత్తం ఇక్కడ ఈ లొకేషన్స్ విజిట్ చేయాలంటే కనుక శీతాకాలంలో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కాదంటే మనకి జర్నీ టైం ఉంటుంది కదండి. ఆ జర్నీ టైంలో ఇబ్బంది పడతాం అన్నమాట. బస్సారు ట్రైన్స్లోని చాలా వేడిగా ఉంటుందండి చెన్నై అంతా కూడా, ఇటు సైడ్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా. అందుకోసం వింటర్లో ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ప్రత్యేకంగా ఈ పిచ్చవరం సెపరేట్గా రాకుండా ఇలాగ పాండిచేరి కానీ ఇలాగా చిదంబర స్వామి ఆలయంకి వచ్చేవాళ్ళు కానీ, నాగపట్నం వేలంగిని మేరీమాత చర్చికి వచ్చేవాళ్ళు కానీ ఇలాగా చూసుకుంటే చాలా బెటర్ అండి. ఇక్కడ చూసారు కదండి ఫారినర్స్ కూడా వస్తున్నారు అన్నమాట విజిట్ చేయడానికి. అంత ఫేమస్ ప్లేస్ అండి. అందులోకి ఇలా లోపలికి వచ్చే కొద్ది కూడా మనకి చాలా దట్టమైన అడవి టైప్లో ఉంటుంది కదా, చాలా బాగుందండి నాకు ఈ ఫీలింగ్ కూడా. లోపలి కేవ్స్ అవి చాలా భలే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దండి.
తమిళనాడు స్టేట్లోని ఈ పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ అసలు మిస్ అవ్వద్దండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఈ ప్లేస్లోనే కమల్ హాసన్ గారిది దశావతారం మూవీలో షూట్ అయితే జరిగిందంటండి. అలాగే డిటెక్టివ్ మూవీలో లాస్ట్ ఫైట్ సీన్స్ కూడా ఇక్కడ జరిగినాయి అంటండి. లొకేషన్ చూసారు కదా, చాలా అందంగా ఉందన్నమాట. ఫోటో కాదు ఇది వీడియో. తప్పకుండా ఇక్కడ రావాలి, చూడాల్సిన చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. మేము ఇప్పుడైతే ఇంటికైతే డైరెక్ట్ వెళ్ళండి, అంటే చెన్నై వెళ్తాం. చెన్నై వెళ్ళి రేపు మార్నింగ్ చెన్నై ఫిషింగ్ హార్బర్ అయితే విజిట్ చేసుకుని అప్పుడు మేము చెన్నై నుంచి అయితే బయలుదేరుతామండి. మనకి ఇక్కడ మళ్ళీ చిదంబరం చేరుకుని చిదంబరం నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణించాలండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటున్నానండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి.